మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ శరీరం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. అందులో ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా చాలా మంది బాధపడుతూ ఉంటారు, నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇంకా సరిగా అవ్వదేమో అని. కానీ అందుకు అన్నిటికీ చక్కటి పరిష్కారంగా సిద్దిపేటలో మన దగ్గర అందుబాటులో ఉంది వెంకటేశ్వర ఆర్థో కేర్ సెంటర్. ఇక్కడ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కారం లేని సమస్య అంటూ లేదండి. మీ కాళ్ళ నుండి, వేళ్ల నుండి, ముక్కు, చెవి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. మరి అందులో భాగంగా డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో నేను డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేశ్వర ఆర్థో కేర్. సో మెయిన్ గా మా స్పెషలైజేషన్ ఏంటంటే ఆర్థోటిక్స్ అండ్ ప్రాస్థెటిక్స్ అంటారు. ఆర్థోటిక్స్ అనేవి ఏదైతే లెగ్ ఉండి వాటికి నడవలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆర్థోటిక్ డివైస్ తోనే మనం సపోర్ట్ చేస్తాం. ఆర్థోటిక్ డివైస్ లో మెయిన్ గా మనకి రిలేటెడ్ గా ఉండే కండిషన్స్ ఏంటంటే పోలియో అనేది కామన్ డిసీజ్, ఓల్డ్ డిసీజ్ కూడా. సో చాలా మందికి ఉంది. సో దాంతో పాటు స్పైనల్ కార్డ్ ఇంజరీ, నడుము విరిగిపోయిన వాళ్ళకి, వెన్నుపూస విరిగిపోయిన వాళ్ళకి కంప్లీట్ గా పెరాలసిస్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే లెగ్స్ అన్ని ఉంటాయి, కాకపోతే సెన్సేషన్ ఉండదు, నిలబడడానికి సపోర్ట్ ఉండదు వాళ్ళకి. సో మనం ఈ ఆర్థోటిక్ డివైసెస్ తోని సపోర్ట్ చేయవచ్చు. ఇంకొకటి పెరాలసిస్ కండిషన్స్ లో కూడా చాలా వరకు లెగ్ ఉంటుంది, కాకపోతే అడుగు తీసేయాలంటే చాలా భయపడుతుంటారు, వీక్ ఉంటది. సో హ్యాండ్ కూడా ఈ పొజిషన్ లో ముడుచుకొని రిస్ట్ అనేది డ్రాప్ అయి ఉంటుంది. సో దాంట్లో కూడా మనం ఆర్థోటిక్ డివైసెస్ అనేవి, చేతికి కాలికి ఆర్థోటిక్ డివైసెస్ అనేవి ఇస్తాం. సో ఇదే కాకుండా మనకి ఇంకా చాలా కండిషన్స్ కూడా ఉన్నాయి. పీడియాట్రిక్ లో చిన్న పిల్లల్లో ఏంటంటే వేళ్ల పైన నడుస్తుంటారు, పాదాలు కొంచెం కంప్లీట్ గా క్రాస్ ఉండి ఫ్లోర్ కి కాంటాక్ట్ అయి ఉంటది. సో దాన్ని ఫ్లాట్ ఫీట్ అంటాం మనం కామన్ గా. పాదం మొత్తం భూమికి టచ్ అయ్యేదాన్ని ఫ్లాట్ ఫీట్ అంటాం. పోలియోలో జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు? అంటే కాళ్ళు నిలబడకపోవడము, అంటే పోలియోలో మెయిన్ గా వచ్చే కండిషన్స్ ఏంటంటే చాలా మంది మోకాల మీద చేసేసి నడవడం అనేది చాలా కామన్ కండిషన్. సో మోకాళ్ళలో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండదు నడవడానికి. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మోకాల్ని వెనక్కి ప్రెస్ చేస్తుంటూ వాళ్ళు బెండ్ అయ్యి నడుస్తుంటారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి పోలియోలో హైట్ అనేది చాలా తక్కువ ఉంటది. ఒక కాలు పెద్దగా ఉంటది, అంటే నార్మల్ గా ఉన్న కాలు నార్మల్ గా ఉంటుంది. ఏదైతే పోలియో ఎఫెక్టెడ్ ఉన్న కాలు అనేది హైట్ అనేది తక్కువ ఉంటది. అదొక కామన్ కండిషన్. అదే కాకుండా చాలా మందికి కొంతమంది అంబాడుకుంటూ నడుస్తున్నారు పోలియోలో కూడా, కొంతమంది చంక కర్రలు పెట్టుకొని నడుస్తున్నారు. సో ఈ పోలియో కండిషన్స్ కాకుండా కూడా చాలా కండిషన్స్ కూడా మనం ఈ ఆర్థోటిక్ డివైసెస్ తోని, లైక్ నార్మల్ గా మనం ఎలా ఉన్నామో, నార్మల్ హ్యూమన్ ఎలా ఉన్నారు వాళ్ళు కూడా అలా చేసి వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్, అంటే డైలీ మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా వీటితో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ సొంత పనులు వాళ్ళు ఈ ఆర్థోటిక్ సపోర్ట్స్ తోని చేసుకోవచ్చు వాళ్ళు. అంటే చాలా మంది ఏంటంటే ఇంకా ఇది పోలియో పుట్టుకతో వచ్చింది, దీన్ని మనం ఏం చెయ్యలేము అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి అలాగే వాళ్ళ జీవన విధానాన్ని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము సహజంగా మనం అందరం ఎలాగా ఉన్నామో మనలాగా కూడా మనం నడిపించగలుగుతాము, మనలాగే వాళ్ళు వ్యక్తిగత పనులు కూడా చేసుకోవచ్చు. అందుకు నిదర్శనంగా ఇక్కడ మన డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి క్యూర్ అయి మనలాగా నడుస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొకటి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు చచ్చుబడిపోవడం, ఇంకా అది అలాగే ఉంటుంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోవడం, అలాంటివి కూడా మనం చూస్తుంటాం చాలా కేసెస్. వాళ్ళకి ఎలా ఉంటుంది? నార్మల్ గా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఏమైతుందంటే, పెరాలసిస్ లో కూడా 2-3 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో పెరాలసిస్ అనేది హెమిప్లేజిక్, అంటే ఓన్లీ వన్ సైడ్, ఒక చేతు ఒక కాలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే 2 లెగ్స్ 2 కాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి 4 పార్ట్స్, అంటే హ్యాండ్స్ లెగ్స్ కూడా పెరాలసిస్ అవుతాయి. సో ఈ కండిషన్స్ లో ఏంటంటే పేషెంట్ ని క్లియర్ గా మేము అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ అయితే ఆర్థోటిక్ సపోర్ట్ కావాలి అనేది మేము క్లియర్ గా వాకింగ్ అసెస్మెంట్ చేసి పేషెంట్ కి మజిల్ పవర్ ఎట్లుంది అనేది క్లియర్ గా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఆర్థోటిక్ నీడ్ ఉందో అది నీడ్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. అంటే నార్మల్ గా వాళ్ళు బిఫోర్ ఎట్లుండే మనం సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఇమీడియట్ గా మనం రెస్పాన్స్ చూపిస్తాం. ఈ రెస్పాన్స్ అనేది ఆర్థోటిక్ లో, అంటే పోలియో వచ్చిన వాళ్ళకి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఇవే కాకుండా లైక్ పీడియాట్రిక్ లో కూడా కొన్ని కండిషన్స్ కంప్లీట్ గా, కొంతమందికి అయితే హాఫ్ లెగ్ అనేది వెనక్కి తిరిగిపోయి ఉంటది.
సగం మోకాలు అనేది ఉండకుండా డైరెక్ట్ సగం కాలే ఉంటది, ఒక కాలు పొడుగుంటది, ఒక కాలు షార్ట్ ఉంటది. అట్లాంటి కండిషన్స్ లో కూడా మనం రిజల్ట్ అనేది ఇమీడియట్ గా చూపిస్తాం. మరి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, అంటే ఇవి ఎట్లా పెడతారు, దాన్ని మేము నడవగలుగుతామా, ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటిది కూడా డౌట్ ఉంటుంది. అంటే పెట్టిన వాటి ద్వారా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అనేది ఏముండదు. ఏంటంటే మనం ఏం చేసినా కూడా బయట నుంచే చేస్తున్నాం. ఇక్కడ వరకు రాకుండానే సరే నేను ఈ మాత్రం నడుస్తున్నా, సార్ దగ్గరికి వెళ్తే మరి మొత్తానికి నడవకుండా అయితానేమో అని చెప్పేసి డౌట్ తో కూడా చాలా మంది ఇక్కడ వరకు రాకుండానే అక్కడే ఆగిపోతున్నారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి ఒకసారి చూడండి. మనం ఏ చేసినా కూడా బయట నుంచే చేస్తున్నాం, అంటే తీసుకొని పెట్టుకునే విధంగా మాత్రమే చేస్తున్నాం వాళ్ళకి. సో ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. నార్మల్ గా అంటే వాళ్ళు ఇప్పుడు నడిచేదానికంటే చాలా బెటర్ గా మన నార్మల్ హ్యూమన్ ఎట్లా నడుస్తారో ఆ విధంగా మనం నడిచేలాగా సెట్ చేద్దాం. అంటే వాళ్ళకి ఇక్కడ ప్రాక్టీస్ అవన్నీ అన్ని మేమే ఇస్తాం. 3 days ట్రైనింగ్ ఇస్తాం. 3 days ట్రైనింగ్ లో వాళ్ళు అంటే నార్మల్ గా అన్ఈవెన్ సర్ఫేస్ లో అంటే రోడ్ మీద ఎట్లా నడవాలి, మెట్లు దిగ ఎట్లా ఎక్కాలి అనేది, ఎత్తు పల్లం ఉన్న ప్లేస్ లో ఎలా నడవాలి, ఒక గుంత వచ్చినప్పుడు ఎట్లా నడవాలి, మట్టి ఉన్న ప్లేస్ లో ఎట్లా నడవాలి అనేది క్లియర్ గా మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. సో దాంతో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ డాక్టర్ గారు చాలా మంది ఇప్పుడు సహజంగా వచ్చింది అయితే ఓకే, అండ్ మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ ద్వారా గానీ దెబ్బలు తగలడం వల్ల గానీ ఏదైనా బాడీ పార్ట్ ని కోల్పోవడం జరుగుతుంది. చేతు గానీ కాలు గానీ సగం తీసేయడం, లేదా వేళ్లు పోవడం, లేదంటే చెవికి దెబ్బ తగలడం, అలాంటి కేసెస్ కూడా చూస్తుంటాం. మరి వాళ్ళకు కూడా ఇక్కడ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? సో ఆర్టిఫిషియల్ గా రిప్లేస్ చేసేదాన్ని ప్రోస్థెటిక్స్ అంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ గా రిప్లేస్ చేసేవి ఏంటంటే మనం కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ లిమ్స్ కిందకి వస్తుంది. ఈ ఏ బాడీ పార్ట్ లో అయినా అంటే బాడీలో ఏ పార్ట్ అయినా కోల్పోయిన వారికి, అంటే సగం పాదమే కావచ్చు, యాంకిల్ పార్ట్ కావచ్చు, లేకపోతే మోకాలు కిందికి కావచ్చు, మోకాలు వరకు కావచ్చు, మోకాలు పైకి కావచ్చు, హ్యాండ్స్ లో అయినా కూడా ఇండివిజువల్ గా ఫింగర్ అయినా కావచ్చు, రిస్ట్ వరకు హాఫ్ మొత్తం ఫింగర్స్ పోయి ఉండొచ్చు, రిస్ట్ వరకు పోయి ఉండొచ్చు, మోచేతి పైకి పోయి ఉండొచ్చు, మోచేతి వరకు పోయి ఉండొచ్చు, పైకి పోయినా, షోల్డర్ కూడా కంప్లీట్ గా పోయినా కూడా, ఇది లెగ్ కూడా కంప్లీట్ గా లెగ్ లేకపోయినా కూడా మనం ఆర్టిఫిషియల్ గా రిప్లేస్ చేసి ఏదైతే అంటే వాళ్ళు చేసుకునే పని మనం రీగెయిన్ చేయొచ్చు. రీగెయిన్ చేసిన తర్వాత వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మనది కంప్లీట్ గా జర్మన్ టెక్నాలజీ, దీంట్లో లైట్ వెయిట్ లో ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే ఇంత ముందు ఒకవేళ బైక్ నడిపిన వాళ్ళు గానీ వాహనాలు నడిపిన వాళ్ళు మళ్ళీ నడుపుకోవచ్చు. మనం ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఎలా యూజ్ చేయాలని. ప్రాపర్ ట్రైనింగ్ తర్వాతనే మనం యూజ్ చేయమని చెప్తాం. మెయిన్ గా అయితే జెంట్స్ కి కావాల్సింది అదే కదా, వెహికల్స్ నడపగలగాలి. అంటే ఎక్కువ బరువు లావట్టకపోయినా కనీసం వాళ్ళ సొంతంగా అయినా కొన్ని పనులు చేసుకోగలగాలి. అవన్నీ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ విలేజ్ లలో చాలా మంది ఇబ్బంది పడేది నడుము నొప్పి, మోకాల నొప్పులతో కూడా బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఉంటుందని కూడా విన్నాం. మరి వాళ్ళకి ఇలా ఉంటుంది? నడుము నొప్పి అయినా సరే, ఫుట్ పెయిన్ అయినా సరే, ఇవన్నీ లైక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అయిన తర్వాత దాంతోనే ప్రాబ్లమ్స్ అన్ని మనకు స్టార్ట్ అవుతాయి. సో వీటికి మనం ఏం చేస్తామనంటే, ఒకటి సాఫ్ట్ ఫుట్వేర్, అంటే ఎంసీఆర్ ఫుట్వేర్ అని అంటాం మనం. ఎంసీఆర్ ఫుట్వేర్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే మనకి షాక్ అబ్జర్వర్ లాగా యాక్టివేట్ చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, మనం ఒక బైక్ నడుపుతున్నాం, మనం బైక్ నడుపుతుంటే బైక్ కదా షాక్ అబ్జర్వర్ ఎట్లా పనిచేస్తుందో ఈ ఫుట్వేర్ కూడా వాళ్ళ బాడీకి అట్లనే పనిచేస్తుంది. సో వీటితోని మాక్సిమం పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మోకాల నొప్పులకి మన దగ్గర ఆఫ్ లోడింగ్ నీ బ్రేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ బ్రేసెస్ తోనే మోకాల నొప్పులు ఏదైతే 2 మోకాళ్ళు రబ్ అయ్యి మోకాళ్ళు అరిగిపోయినాయి అని అంటామో వాటికి బ్రేసెస్ తోనే సెట్ చేస్తాం. సో ఇమీడియట్ రిజల్ట్ అనేది కూడా మనం ఇమీడియట్ గా ఏజ్ చూపించి తీసుకోమని చెప్తాం మన పేషెంట్. ఓకే, ఈ నీ బ్రేసెస్ ద్వారా కూడా ఎలాంటి పెయిన్ అనేది పెయిన్ లేకుండానే సెట్ చేస్తున్నాం. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. మరి అందులో భాగంగా ఫుడ్ కేర్ యూనిట్ కూడా ఇక్కడ ఉంది కదా, ఆ ఫుడ్ కేర్ యూనిట్ కి ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, సో మనకి ఫుడ్ కేర్ యూనిట్ లో ఇక్కడ మెయిన్ గా డయాబెటిక్ అనేది ఈ రోజులలో చాలా కామన్ అయిపోయింది పేషెంట్స్ కి. సో ప్రతి ఇంట్లో 1 or 2 డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే మెయిన్ గా ఫుడ్ కేర్ అంటే ఫుడ్ పైన ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు. సో చిన్నగా అల్సర్ అయినా సరే, నార్మల్ గా ఆ ఫుడ్ కి ఏదైనా డ్రై అయినా సరే, వెట్ అయినా సరే, సో మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తూ ఈ లైక్ వాటి కోసం సపరేట్ గా ఫుడ్ కి ఏం డ్యామేజ్ కాకుండా ఫుడ్ ప్రొటెక్షన్ కోసం మన దగ్గర కొన్ని ఆర్థోటిక్ డయాబెటిక్ అండ్ ఆర్థోటిక్ ఫుట్వేర్స్ ఉన్నాయి. సో ఈ ఆర్థోటిక్ అండ్ డయాబెటిక్ ఫుట్వేర్ మెయిన్ గా ఎవరికి ఇస్తామని అంటే పాదాల నొప్పులు ఉన్న వాళ్ళకి, మడిమ నొప్పులు ఉన్న వాళ్ళకి, ప్లాంటర్ ఫెసైటిస్
ప్లాంటర్ ఫెసైటిస్ వాళ్ళకి, హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి, హీల్ స్పర్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి కాళ్ళకి తిమ్మిర్లు, మంటలు అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి, వేళ్ళు ఇట్లా కొంచెం క్రాస్ పోయి ఉండే వాళ్ళకి, పాదం కంప్లీట్ గా ఫ్లోర్ మీద టచ్ అయ్యి ఫ్లాట్ ఫీట్ అంటాం నార్మల్ గా, అట్లాంటి వాళ్ళకి, అండ్ ఫుట్ అల్సర్స్, పాదాల కింద గాయాలైనా సరే, ఆనలైనా సరే, లైక్ క్యాలస్ గట్టిగా ఫామ్ అవుతుంది మన పాదం కింద, సో కాయ కాసినట్టు. సో అట్లాంటి వాటికి ప్లస్ ఫింగర్స్ ఇట్లా క్రాస్ అయిన వాటికి మనం ఈ ఫుడ్ కేర్ యూనిట్ లో వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లోడింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఏదైతే అల్సర్ అయిందో, ఊండ్ అయిందో దాన్ని కంప్లీట్ గా ఆఫ్లోడింగ్ టెక్నిక్స్ తోని ఫాస్ట్ గా హీల్ అయ్యేటట్టు చేస్తాం మనం ఇక్కడ. సో అదే విధంగా పాదాల నొప్పులు, మడిమ నొప్పులు ఉన్న వాటికి కూడా సేమ్ అదే ఆఫ్లోడింగ్ టెక్నిక్ యూజ్ చేసి వెయిట్ అనేది రిలీవ్ చేసి వాళ్ళకి పెయిన్ రాకుండా మనం రిలీవ్ చేస్తాం. సో ఈ బునియన్ టు ఫ్లాట్ ఫీట్ కి మన దగ్గర 3D ఇన్సోల్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ ఆర్థోటిక్ డివైసెస్ కూడా ఉన్నాయి. సో వాటితోనే ఆ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. క్లబ్ ఫుట్, ఈ పాదం అనేది కంప్లీట్ గా క్రాస్ అయి ఉంటుంది వీళ్ళకి బై బర్త్ తోనే, అంటే పుట్టగానే ఈ క్లబ్ ఫుట్ అనేది అర్థమవుతుంది. కొంతమందికి ఏంటంటే అప్పుడు అవేర్నెస్ లేక నెగ్లెక్ట్ చేసి అట్లనే చాలా మంది నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా నడిచే వాళ్ళకి ఏంటంటే ప్రివెంటివ్ ఫుట్వేర్ ఇస్తాం. అంటే ఇది ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అయింది, ఇంకెక్కువ ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా వాటికి సపరేట్ గా ఆర్థోటిక్ డివైసెస్ అనేవి ఉంటాయి. సో అవే కాకుండా 2 మోకాలు టచ్ అవుతున్నాయి, అంటే బోలెక్స్ అంటాం, పంగిడిగాలు అంటాం మనం నార్మల్ గా. పంగిడిగాలేమో కొన్ని ఇట్లా బెడల్పు వస్తాయి మోకాల దగ్గర, ఇదివేమో 2 దగ్గరికి వస్తున్నాయి, అంటే వీటిని నాక్ నీస్ అంటాం మనం. సో నాక్ నీస్ అయినా సరే, ఇట్లా బెడల్పు ఉన్న కాళ్ళు, పంగిడి కాళ్ళు అయినా సరే, వీటికి కూడా మన దగ్గర సపరేట్ గా ఆర్థోటిక్ డివైస్ అనేవి ఉన్నాయి. సో ఆర్థోటిక్ సపోర్ట్స్ తోనే ఇవి రెండిటికి, అంటే ఇది ఒకటి రెండే కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ కి కూడా మన దగ్గర ఆర్థోటిక్ సపోర్ట్స్ తోని ఇది ఐదర్ ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేయడం అని అంటే ఇంకా ఎక్సెస్ డ్యామేజ్ కాకుండా కాపాడొచ్చు, ఇంకొకటి కరెక్ట్ చేయొచ్చు. సో కరెక్షన్ అనేది అవుతుంది మనకి వీటితోని. ఇవి చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు. అవే కాకుండా మోకాలు, అంటే నార్మల్ గా ఉన్న మోకాలకి కంప్లీట్ గా డ్యామేజ్ అయిన మోకాలకి వెనక్కి వెళ్ళిపోతుంటది. మనం నించున్నప్పుడు మోకాలు ఉన్న పొజిషన్ లో స్ట్రైట్ గా ఉండకుండా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి సందర్భంలో క్రాస్ గా నడుస్తుంటారు. ఆర్థోటిక్ డివైసెస్ తోని ఈ మోకాలు అనేది వెనకకి పోకుండా ఫర్దర్ గా లిగమెంట్ డ్యామేజ్ కాకుండా, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మేడం. సో వాటి గురించి మనం డీటెయిల్ గా క్లియర్ గా అసెస్మెంట్ చేసిన తర్వాతనే చెప్పొచ్చు. స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన పేషెంట్స్ కి ఏంటంటే వెన్నుపూస గాయం అవుతుంది కదా, అప్పుడు కింద సెన్సేషన్ ఉండదు, నడవలేరు వాళ్ళు కంప్లీట్ గా. సో అట్లాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే పేషెంట్స్ కి ఆర్థోటిక్ డివైస్ అనేది ఏ లెవెల్లో డ్యామేజ్ అయింది అనేది క్లియర్ గా ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఏ లెవెల్ నుంచి అయితే వాళ్ళు నార్మల్ గా నిలబడగలుగుతారు, నడవగలుగుతారు అనేది చూసి ఆర్థోటిక్ డివైసెస్ అనేవి మనం నడుము నుంచి కావాలా, ఓన్లీ కిందికి అయితే సరిపోతుంది అనేది చూసి అసెస్మెంట్ చేసి ఇస్తాం. దాంతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తాం మనం వాళ్ళకి. సో అట్లా బెడ్ మీద ఉన్న పేషెంట్స్ కూడా నడిచే టెక్నాలజీ మన దగ్గర ఉంది, మళ్ళీ ఈజీగా నడుస్తారు, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ గా వాళ్ళకి పేషెంట్ సాటిస్ఫై అయ్యేలాగా, యూజర్ నీడ్స్ వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకునేలాగా చేసి ఇస్తాం మనం. అయిపోయింది మా లైఫ్ ఇక్కడికే అని అనుకోకుండా మన దగ్గర అయ్యే ఆప్షన్ ఉంటే వాళ్ళకి ఏదో విధంగా ఆర్థోటిక్ సపోర్ట్స్ తోనే నిలబెట్టి నడిపిస్తాం. ఇన్ కేస్ అవ్వదు అని అనుకుంటే వీల్ చైర్స్, ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ఉన్నాయి, మోటరైజ్డ్ వీల్ చైర్స్ ఉన్నాయి. సో స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళు కూడా కొన్ని వీల్ చైర్స్ వాడుతున్నారు. వాళ్ళు వీల్ చైర్స్ వాడి దాని కింద లైక్ బెడ్ సోర్స్, అంటే కింద గాయాలయ్యి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పుండ్లయ్యి, వెనకాల బ్యాక్ సైడ్ కూడా గాయాలయ్యి అవి మానక కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇటు సైడ్ బొర్ల లేకుండా ఇబ్బంది అయి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్సర్స్ అయినా కూడా, అంటే బెడ్ సోర్స్ అయిన వాటికి కూడా ఆఫ్ లోడింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి అంటే అట్లాంటి పేషెంట్స్ ఎట్లాంటిది వాడితే వాళ్ళు కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, ఎలా వీల్ చైర్ ఎక్కాలి అనేది కూడా కంప్లీట్ గా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఎట్లాంటి వీల్ చైర్ యూజ్ చేస్తే బాగుంటది అనేది కూడా మనమే సజెస్ట్ చేస్తాం. చిన్నపిల్లలు అయితే తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి క్యూర్ అవుతుంది, పెద్దవాళ్ళకి ఎగ్జాంపుల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళకి కూడా క్యూర్ అవుతుంది. ఓకే, అయితే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళు తొందరగా గుర్తించి కనుక మీ దగ్గరకు వస్తే పెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే నార్మల్ గా అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, కాకపోతే ప్రాపర్ సొల్యూషన్ అనేది వాళ్ళకి ఎక్కడ దొరకక మెడికేషన్స్ తోనే ఆగిపోతున్నారు వాళ్ళు. సో అది అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం డైరెక్ట్ ఆర్థోటిక్ సపోర్ట్స్ అని కంట్రోల్ చేస్తాం మనం స్టార్టింగ్ స్టేజ్ నుండి. ఇంకొకటి సర్వైకల్ ఫ్రాక్చర్స్, లంబార్ ఫ్రాక్చర్స్, రిప్ ఫ్రాక్చర్స్, అట్లాంటివి స్పైన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాటికి, డిస్క్ బల్జ్ ఉన్న, డిస్క్ కంప్రెషన్ ఉన్న, స్పాండిలైసిస్ కేసెస్ లో కూడా మనం ఈ ఆర్థోటిక్ సపోర్ట్స్ తోనే
ట్రాక్షన్ ఇచ్చి ఏదైతే ఎఫెక్ట్ అయిన పార్ట్ ఉంటుందో దాని నుంచి రిలీఫ్ కూడా ఇస్తాం మనం. వీల్ చైర్స్ కూడా మీ దగ్గర మా దగ్గర ఉంటాయి. అంటే ఎటువంటి టైప్స్ ఉన్నాయి? లైక్ చాలా టైప్స్ ఉన్నాయి మేడం. దాంట్లో వీల్ చైర్ లో స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళు కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. వాటి కోసం స్పోర్ట్స్ వీల్ చైర్స్ ఇస్తాం. నార్మల్ గా డైలీ లివింగ్ అంటే ఇంట్లోకి బయటకి యూజ్ చేసే వాటికి ఆ టైప్ ఆఫ్ వీల్ చైర్ వేరే ఉంటది. ఇంట్లోకి యూజ్ చేసే వీల్ చైర్ ఇండోర్ వీల్ చైర్ అని అంటాం మనం. ఇండోర్ వీల్ చైర్స్ ఉన్నాయి. అదే కాకుండా ఓన్లీ సార్ మేము అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మనకి బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు, ఊర్లో ఏంటంటే గుంతలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అట్లాంటి వాటికి పెద్ద వీల్స్ కావాలి, అవుట్డోర్ వీల్ చైర్స్ ఇస్తాం. అవే కాకుండా ఎలక్ట్రిక్ మోటరైజ్డ్ వీల్ చైర్స్ ఉన్నాయి, అంటే ఎలక్ట్రిక్ ఆపరేట్ అయ్యే, మన బటన్ తో ఆపరేట్ అయ్యే, రిమోట్ తో ఆపరేట్ అయ్యే వీల్ చైర్స్ ఉన్నాయి. అంటే పేషెంట్ కన్వీనియంట్ బట్టి, వాళ్ళ ఎఫోర్డబిలిటీని బట్టి, వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం వీల్ చైర్ అనేది డిజైన్ చేస్తాం. ఓకే, అంటే ఈ ఎలక్ట్రానిక్ వీల్ చైర్ అనేది ఇంకొక మనిషితో పని లేకుండా సొంతంగా వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం ఒకసారి. నేను చూపిస్తాను, ఒక్కసారి అవి మనం చూద్దాము. సో ఇక్కడ ఉన్నాయి మేడం మోడల్స్. ఈ మోడల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే 1-2 డెమోస్ మనం చూద్దాం. సో ఇది ఎలా వేసుకోవాలి అనేది ఫస్ట్ నేను చూపిస్తాను నేను మీకు. ఇది మోకాలు పైకి మేడం. ఎవరికైతే మోకాల్కి టై వరకైనా ఇక్కడికైనా మోకాల్ పైన ఎక్కడ ఏ లెవెల్ ఆంపిటేషన్ అయినా కూడా ఫస్ట్ దీన్ని సిలికాన్ లైనర్ అంటాం మనం. సో సిలికాన్ లైనర్ ని రివర్స్ చేసి మనం షూ కి సాక్స్ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని దీని లోపల కాలు పెట్టేస్తే మనకు ఒక సౌండ్ వస్తుంది, క్లిక్ మని. సో చూపిస్తాను, అది వినిపిస్తాను, వచ్చింది కదా సౌండ్. సో ఈ సౌండ్ తోని ఇది కిందికి జారిపోకుండా ఇది కాపాడుతుంది. బెల్ట్ కింద పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో నార్మల్ గా వాళ్ళు లైక్ క్యాంప్స్ లో ఇచ్చేవి, ఫ్రీగా తీసుకునేవి జైపూర్ ఏమో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తాయి. అవి కొంచెం హెవీగా ఉంటాయి, ఇవి లైట్ వెయిట్ లో ఉంటాయి. సో లైట్ వెయిట్ లో ఉంటాయి, దీంట్లో చాలా కన్వీనియంట్ గా ఉంటది, పేషెంట్ కూడా నడవగలుగుతారు. దీంతో ఇది సాకెట్ అనేది టైట్ గా వస్తుంది కాలికి. సో టైట్ గా రావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటది. ఇన్ కేస్ ఫర్దర్ గా వాళ్ళకి ఏదైనా అంటే పుండ్ అయినా, అల్సర్ అయినా, ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఫాస్ట్ గా హీల్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటది, మజిల్ హెల్దీగా ఉంటది కాబట్టి. సో ఆ విధంగా కన్వీనియంట్ గా ఉంటది. సో దీంట్లో ఏంటంటే ఇది 2 టైప్స్ గా వాడుకోవచ్చు. ఇది మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే అంటే మాన్యువల్ గా ఆపరేట్ చేసుకుంటే అంటే మోకాలు మనం ఎప్పుడైతే లివర్ పైకి లాగుతామో అప్పుడు మాత్రమే ఫోల్డ్ అవుతుంది, లేదంటే టిక్మన్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు బెండ్ కాదు, మనం బెండ్ చేసినా కూడా బెండ్ కాదు, మనం ఇది లాగుతూనే బెండ్ అవుతుంది. సో లేదు సార్ మాకు కంప్లీట్ గా ఫోల్డ్ అయ్యేలాగానే కావాలి అని అంటే ఇక్కడ ఒక లివర్ ఉంటది, మనం ఇది క్లోజ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అంటే వాళ్ళు కూర్చోడానికైనా నడవడానికైనా కూడా ఫ్రీగా ఉంటది. ఇది ఇట్లా లాక్ చేసి ఎవరికి ఇస్తామనంటే ఓల్డ్ ఏజ్, లైక్ 60 years 70 years అట్లా క్రాస్ అయిన వాళ్ళకి సడన్ గా స్లిప్ అయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు, వాళ్ళకి మాత్రమే ఇట్లా స్టెప్ ఇస్తాం. సో ఇంకొక మోడల్ ఏంటంటే ఇది కూడా సేమ్ లాకింగ్ మోడలే, కాకపోతే ఇది హైడ్రాలిక్ మోడల్. సో ఇది స్మూత్ గా ఆయిల్ ఉంటుంది లోపల నీ జాయింట్ లో, ఇది స్మూత్ గా పనిచేస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం నడిచే స్పీడ్ ని బట్టి ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా అదే అడాప్ట్ చేసుకుంటది. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక స్టెప్ ముందుకేస్తున్నాం, సో ఈ స్టెప్ కూడా ఇది ఎంత స్పీడ్ తోనే వేస్తున్నామో ఈ లెగ్ స్పీడ్ కూడా అంతే వస్తుంది. నడుస్తున్న కొద్ది మనకైతే ఏ విధంగా ప్రాక్టీస్ అవుతుందో ఇది కూడా అలాగే ఎగ్జాక్ట్లీ అట్లనే పనిచేస్తుంది. ఇది కూడా సేమ్ లాకింగ్ మోడలే. మనకి ఇట్లా ఈ లాక్ ఎట్లా తీసుకోవాలి అనేది అంటే సైడ్స్ కి ఒక బటన్ ఉంటది మనకి, ఈ బటన్ ప్రెస్ చేస్తే లాక్ బయటకు వచ్చేస్తుంది. వేసుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫుట్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫుట్. సో దీంట్లో ఏంటంటే మన నార్మల్ కాల్ ఎట్లా పనిచేస్తుందో సేమ్ అట్లనే. సో ఈ మోడల్లో మనం ఎప్పుడైతే ఇట్లా బరువు వేస్తామో, బరువు వేసినప్పుడు ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనేది స్ప్రింగ్ లాగా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చి ఈ ఫేస్ కి వచ్చేసరికి మళ్ళీ ముందుకు పుష్ చేస్తుంది. స్ప్రింగ్ యాక్షన్ ఫుట్ అంటాం మనం దీన్ని. సో అదే విధంగా ఈ మధ్యలో ఏదైతే స్ప్లిట్ అయిందో కట్ అయినట్టు కనిపిస్తుంది కదా మనకి, ఈ కట్ అయినది ఇట్లా మనకి పాదం అనేది ఇట్లా పైకి కిందికి కూడా ఆడుతుంది. ఎట్లా ఆడుతుంది అని అంటే ఎగ్జాంపుల్ దీని కింద ఒక రాయి పడ్డది, రాయి ఉంది, ఈ బ్లేడ్ మాత్రమే పైకి లేస్తుంది, మిగతా బ్లేడ్ అనేది కిందికి. ఈ ముందు కూడా అంతే సేమ్, ఈ పైకి కిందికి బ్లేడ్ అనేది కిందికి వస్తుంది. ఇది వెయిట్ చూడండి ఒకసారి, లైట్ వెయిట్ లో ఉంటది మనకి. సో కంప్లీట్ వెయిట్ అనేది కంప్లీట్ గా
లైట్ వెయిట్ లో వస్తుంది మనం వాడే ఫుడ్ ని బట్టి. ఇది కూడా అంతే, ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్. దీంట్లో ఏంటంటే ముందుకి వెనకకి మూవ్మెంట్ మాత్రమే వస్తుంది, ఇట్లా పైకి కిందికి మూవ్మెంట్ మాత్రమే వస్తుంది. సో వేరే మూవ్మెంట్స్ రావు. ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంటది చూడండి. మళ్ళీ ఇవి వాటర్ ప్రూఫ్ కూడా. ఇందాక మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు ఎలా పెడతారు, అవి ఎలా పనిచేస్తాయని. మీకోసమే ఇవి ఎలా చేస్తారు, ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇది ఇలానే ఉండదు, అంటే చాలా మంది పేషెంట్ కూడా సార్ ఇవి ఇట్లనే బ్లేడ్ లాగా కనిపిస్తాయా, కాల్ లాగా కనిపించాలి. సో దీనికి కవర్ వస్తుంది. సో కవర్ అనేది ఈ విధంగా ఉంటది. ఒకవేళ పాదాన్ని కోల్పోయిన వాళ్ళకి అవును, ఈ పాదం అనేది కంప్లీట్ గా దీని లోపల వెళ్తది కాబట్టి ఇది పాదం బయటకు నీట్ గా కనిపిస్తుంది. ఈ విధంగా మనకు పాదం అనేది కనిపిస్తుంది. ఏది డ్యామేజ్ అయినా కూడా ఆ పర్టికులర్ ఆ పార్ట్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు మనం ఫ్యూచర్ లో. ఇప్పుడు ఏ పేషెంట్ అయితే ఉంటారో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని అవును చేస్తాం. ఏ పేషెంట్ కైనా కూడా వాళ్ళ హైట్ కి తగ్గట్టు మెజర్మెంట్ తీసుకొని మనం అన్ని డిజైన్ చేసి చేస్తాం. ఆఫ్ లోడింగ్ షూస్, హీల్స్ పర్, ఇవన్నీ ఇవే కండిషన్స్. సో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఇక్కడ అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాటికి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఎక్కడ ఏది రిలీవ్ చేస్తే వాళ్ళకి పెయిన్ అనేది తగ్గుతుంది అనేది చూసి ఇస్తాం. ఇంకొకటి ఇక్కడ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ పెయిన్. పెయిన్ అనేది నార్మల్ గా కొంతమందికి క్యాలెస్ ఫామ్ అవుతుంది, కొంతమందికి డైరెక్ట్ అల్సరే ఫామ్ అవుతుంది. అల్సర్ లో కూడా మనం నెగ్లెక్ట్ చేసిన కొద్ది ఎంత సివియర్ అవుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇట్లా బ్లాక్ అయిపోతుంటుంది, బ్లాక్ అయిపోయి ఆంపిటేషన్ చేయాల్సి వస్తుంది, కాలు కట్ చేయాల్సి వస్తుంది. సో కాలు కట్ చేసిన తర్వాత కూడా ఉంది సొల్యూషన్. కాలు కట్ చేయక ముందు కూడా చిన్నగా అల్సర్ అయినప్పుడు కూడా మనం దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా మనం దీంట్లో హీల్ చేయవచ్చు. ఈ హ్యాండ్ అనేది మనకి రిస్ట్ వరకు. సో ఇక్కడ ఏ లెవెల్ అయితే పోతుందో రిస్ట్ వరకు పోయినా, మోచేతి కిందికి పోయినా, మోచేతి పైకి పోయినా కూడా ఈ హ్యాండ్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఈ హ్యాండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే దీనికి సాకెట్ వస్తుంది, హ్యాండ్ కి ఫిక్స్ అయి వస్తుంది. సో ఇది మనం ఎన్ని లాకింగ్ అంటే 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. మనకి టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా, మనకు కన్వీనియంట్ ఉన్న పొజిషన్ లో మనం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ బాటిల్ పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకుంటాం మనం, ఒక ప్లేట్ పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకుంటాం మనం, ఓకేనా. బైక్ నడపాలంటే ఈ పొజిషన్ లో ఫిక్స్ చేసుకుంటాం. ఇదంతా మాన్యువల్ గానే చేసుకోవచ్చు. సో దీంట్లో ఎలక్ట్రిక్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎలక్ట్రిక్ అంటే దానంతలో అదే బాడీ మైండ్ ఏదైతే సిగ్నల్ తీసుకుంటుందో ఆ సిగ్నల్ తోనే ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ గా రొటేట్ అవుతుంది ఎలక్ట్రిక్. సో అదే విధంగా ఈ హ్యాండ్ కూడా ఇదేంటంటే బాడీ పవర్, ఇది మాన్యువల్ హ్యాండ్. ఇది మనం ఈ కేబుల్ అనేది వెనక అటాచ్ చేస్తాం, మోచేతి కిందకైనా మోచేతికైనా ఎక్కడైనా ఆంపిటేషన్ అయినప్పుడు మనం ఎప్పుడైతే కేబుల్ ఇట్లా లాగుతామో అప్పుడు మాత్రమే హ్యాండ్ అనేది ఓపెన్ అవుతుంది. చేతి ఇట్లా ముందుకు అన్నప్పుడు ఈ కేబుల్ ఫుల్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా నిజంగా ఒక మనిషి చేతి కోల్పోతే వాళ్ళు మానసికంగా ఎంత బాధపడతారో మనం అందరం కూడా చూస్తుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ బాధను దూరం చేయడానికి ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. చేతి నిజంగా వాళ్ళు ఇంతకు ముందుకు ఏదైతే పనులు వాళ్ళు చేసుకోగలుగుతారో ఇది పెట్టిన తర్వాత కూడా వాళ్ళ పనులు వాళ్ళు అదే విధంగా చేసుకోవచ్చు. అవును. ఇంకొకటి ఈ హ్యాండ్ మనకు నచ్చలేదు అంటే పర్టికులర్ గా ఒక బ్యాగ్ క్యారీ చేయాలంటే దీంట్లో పట్టుకోలేము, ఈ ఫింగర్స్ మూవ్మెంట్ కావు కాబట్టి. ఇది మాన్యువల్ హ్యాండ్ కాబట్టి. ఎలక్ట్రిక్ హ్యాండ్ అయితే మనం ఇట్లా బ్యాగ్ కూడా పట్టుకొని నడవచ్చు, అంటే 7 to 8 kgs వెయిట్ కూడా మనం పట్టుకొని వెళ్ళొచ్చు. అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదే హ్యాండ్ కి మనం తీసేసి వేరే హ్యాండ్ పెట్టుకోవాలని అనుకుంటాం మనం. సో అప్పుడు ఇది ఈ లివర్ ని సైడ్ కి పుల్ చేస్తే హ్యాండ్ డిటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేసి వేరే హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే మన పనులని బట్టి లాక్ అయిపోతుంది సింపుల్ గా. సో ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ లో లాక్ అయి ఉంటుంది. ఇది మనకు పడుకున్న టైంలో గానీ ఎప్పుడైనా వద్దులే అనుకుంటే కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లనే ఎలక్ట్రిక్ హ్యాండ్ గురించి మాట్లాడదాం మనం. ఏ లెవెల్ అయినా సరే ఇది ఇట్లనే ఉంటుందా సార్, నాకు నెయిల్స్ కింద నీట్ కావాలి అని చెప్పేసి చాలా మంది ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా కూడా సో వాళ్ళకి సిలికాన్ గ్లౌజ్ అనేది ఇస్తాం మనం దీనిపైన. సిలికాన్ గ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే రైట్ సైడ్ ఏ కలర్ అయితే ఉందో తనకి స్కిన్ కలర్, నెయిల్స్ కలర్ ఎట్లుందో లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్లౌజ్ అనేది దీనిపైన వేసుకోవచ్చు మనం. చిన్నపిల్లలు బై బర్త్ తోనే కొన్ని ప్రాబ్లమ్స్ తోనే ఉన్నారు. అంటే కొంతమంది సరిగా కూర్చోలేరు, నిలబడలేరు, హెడ్ కంట్రోల్ ఉండదు, హెడ్ ఇలా వాలిపోతుంటది, పడిపోతుంటారు, నించోబెట్టినా కూడా నిలబడలేరు, ఇట్లా మోకాలు బెండ్ చేసి నడుస్తుంటారు. కొంతమంది నడిచేటప్పుడు కూడా ఇట్లా కాలు ఇట్లా అటొక్క కాలు క్రాస్ పడి కూడా నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి పిల్లలకు కూడా మన దగ్గర అసిస్టివ్ డివైసెస్ తోని ఆ ట్రీట్మెంట్ తోని మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ యథాస్థానానికి తీసుకురావచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ చైర్స్ గానీ వీల్ చైర్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. మరి ఎలాంటి పేషెంట్స్ కి అవి ఉపయోగపడతాయి కూడా మనం డాక్టర్ గారిని అడుగుదాం. చెప్పండి డాక్టర్ గారు, అంటే ఇవి ఎవరికి అసలు వీల్ చైర్ అసలు ఎలాంటి పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తుంటారు?
సో మనం ఎవరికి వీల్ చైర్ ఇస్తామని అంటే కంప్లీట్ గా నడవలేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే వీల్ చైర్ ఇస్తాం. సో ఈ వీల్ చైర్ లో చిల్డ్రన్స్ కి ఇస్తాం. సో చిల్డ్రన్స్ కూడా కొంతమంది అంటే ఎక్కువసేపు మన అసిస్టివ్ డివైస్ తో నిల్చోబెట్టచ్చు. నిల్చోబెట్టిన తర్వాత కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటది వాళ్ళకి. కూర్చోవాల్సినప్పుడు మనం ఈ వీల్ చైర్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఈ వీల్ చైర్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే హెడ్ అనేది మనకు అవసరం ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు అండ్ హైట్ తగ్గట్టు మనం పెట్టుకోవచ్చు. సో హెడ్ విడ్త్ అనేది ఎంత ఉందో చూసుకొని హెడ్ విడ్త్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సైడ్ బ్లాక్స్ అనేవి ఎందుకనంటే స్టాండర్డ్ వీల్ చైర్ విడ్త్ అనేది ఇంతే వస్తుంది. ఆ చైల్డ్ అనేది ఇంతే ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. పిల్లలు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వన్ సైడ్ కంప్లీట్ గా ఇట్లా వన్ సైడ్ ఒరిగిపోతారు. ఎందుకంటే బాడీ సపోర్ట్ ఉండదు వాళ్ళకి. సపోర్ట్ ఉండక వన్ సైడ్ బెండ్ అయిపోతే అదే బాడీ అట్లనే ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అవ్వకుండా స్ట్రైట్ గా కూర్చోవాలి బాబు అని చెప్పేసి ఈ సైడ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వాళ్ళకి ఇష్టం. ఈ హెడ్స్ కూడా పైకి మనకి ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో మనం రైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఉంది మనకి. లెగ్స్ కూడా స్ట్రైట్ గా లిఫ్ట్ అవుతాయి మనకి. సో కిందికి కావాలంటే కింది క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అని అంటే చిన్న పిల్లలకి కూర్చున్నప్పుడు ఒక లెగ్ పైన ఒక లెగ్ ఇట్లా క్రాస్ అవుతుంది. అవును, ఇందాక మీరు చెప్పారు కదా. సో క్రాస్ అవ్వకుండా ఈ విడ్త్ అనేది కాల్ని మంచి పొజిషన్ లో మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం. కూర్చున్నప్పుడు ఏమైతుందంటే మనకి గుంతలో కూర్చున్నట్టు ఇట్లా కిందికి అయిపోతుంది. అవును, ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ కూర్చున్నారంటే అది ఇంకా లోపల సాగిపోతుంది, కిందికి సాగిపోయి ఇబ్బంది అవుతుంది. ఇది అలా కాదు, ఇది కంప్లీట్ గా హార్డ్ మెటీరియల్. ఏ ప్లేస్ లో కూర్చున్నా కూడా కిందికి దిగబడదు. బ్రేక్స్ కూడా ఉంటాయి. అంటే మనం ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము దీన్ని, సో మనం బ్రేక్స్ తోని కంట్రోల్ చేయొచ్చు. ఈ బ్రేక్ చేసిన తర్వాత మనకి సైకిల్ కి ఏ విధంగా అయితే బ్రేక్స్ ఉన్నాయో దీనికి కూడా అదే. పేరెంట్ యూజ్ చేస్తున్నారంటే హ్యాండిల్ దగ్గర, లేదు పేషెంట్ ఏ వాడుతున్నాడంటే ఇక్కడ మనం హ్యాండ్ దగ్గర కూడా మనకి బ్రేక్స్ వస్తాయి సైడ్స్ కి. సో ఈ బ్రేక్స్ అనేవి మనం మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు. స్ట్రైట్ గా నిలబడకుండా ఉన్న పిల్లలు వీల్ చైర్ కే పరిమితమై ఉంటారు. అలాంటి వాళ్ళని చూసుకోవడానికి ఒక తల్లి దగ్గరుండి కంప్లీట్ గా 24/7 చూసుకోలేని సందర్భంలో ఈ వీల్ చైర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా డాక్టర్ గారు అంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా వీల్ చైర్ కావాలి అంటే కూడా ఇది అట్లాంటి వాళ్ళకి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక 1 మోడల్ మాత్రమే చూపిస్తున్నాం మీకు. పోర్టబుల్ అంటే మనం ఎక్కడికైనా కార్ లో వెళ్తున్నాం, బస్ లో వెళ్తున్నాం, వీల్ చైర్ మొత్తం తీసుకొని వెళ్ళాలి, లిఫ్ట్ చేయాలి అంటే మీకు కష్టం అవుతుంది. సో కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసి ఈజీగా మీరే ఫిట్ చేసుకునే విధంగా కూడా మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ అవి వీల్ చైర్స్ ఎవరికైనా కావాలని అనుకుంటే మనం మన క్లినిక్ అయినా విజిట్ చేసినా సరే, మనని కాంటాక్ట్ అయినా సరే ఆ వీల్ చైర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏంటంటే డయాబెటిక్ ఫుట్వేర్ మోడల్స్ ఉన్నాయి. డయాబెటిక్, ఆర్థోపెడిక్, థెరాపెటిక్. సో ఈ 3 కండిషన్స్ గురించి మనం ఇంత ముందుకు మనం మాట్లాడాం. సో ఈ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవే మోడల్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మాకు డిస్ప్లే చేయడానికి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మనం కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాం మనం ఇక్కడ. సో పేషెంట్ ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళకు ఫుట్వేర్ ని సజెస్ట్. ఎగ్జాంపుల్, మీకు హీల్ పెయిన్ ఉంది, మడిమ నొప్పి ఉంది. మడిమ నొప్పి ఉన్నది, మీరు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో ఈ మోడల్లోనే మీకు ప్రాబ్లం తగ్గట్టు కస్టమైజ్ చేసి ఇస్తాం. సో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మీకు ఆ ప్రాబ్లం తగ్గే సొల్యూషన్ అనేది మనం ఆ మోడల్లో చేసిస్తాం. మనం నడిచేటప్పుడు ఇట్లా కంప్రెస్ అవ్వకుండా ఈ ఫుట్వేర్ అనేది ఆర్చ్ ఫుట్వేర్ ఇస్తాం. దీంట్లో మధ్యలో ఆర్చ్ ఉండే ఫుట్వేర్ ఇస్తాం. సో ఇది సాఫ్ట్ గా ఉంటుంది, ప్లస్ ఆ ప్రాబ్లం అనేది డిఫార్మ్ కాకుండా మోకాల పైన, నడుము పైన ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఈ ఫుట్వేర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇప్పటిదాకా కూడా మనం ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా పేషెంట్స్ కి ఇక్కడ చికిత్స అందిస్తారు అనేది కూడా డాక్టర్ గారితో అన్ని డిస్కషన్ చేశాము. అండ్ మీకు అడ్రస్ కూడా తెలియాలి కాబట్టి ఈ వెంకటేశ్వర ఆర్థో కేర్ అనేది సిద్దిపేటలో పాత బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అంతేకాకుండా సుగుణ సతీష్ హాస్పిటల్ అనేది కూడా చాలా మందికి తెలుసు, ఆ హాస్పిటల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. వీళ్ళవి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, ఒకటి హన్మకొండలో, ఇంకొకటి సిద్దిపేటలో. అండ్ డాక్టర్ గారు కూడా ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తారు. మీరు కూడా ఒకసారి అడ్రస్ చెప్పండి. సో సిద్దిపేట బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి మనకి పాత బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉంటుంది. అదే గల్లీలో మనకి సుగుణ సతీష్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో వెంకటేశ్వర ఆర్థో కేర్ అనేది ఉంటుంది. ఇదే బ్రాంచ్ ఇంకొకటి హన్మకొండలో కూడా ఉంది. హన్మకొండలో ఫుల్ టైం సార్ అవైలబుల్ గా ఉంటారు అక్కడ. సో అక్కడ అడ్రస్ వచ్చేసి మనకి బాలసముద్రం మెయిన్ రోడ్ లో హైగ్రావేచారి గ్రౌండ్ దాటిన తర్వాత వేద హాస్పిటల్ పక్కన ఉంటుంది. అది కూడా వెంకటేశ్వర ఆర్థో కేర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఇస్తాం,
ఆ నంబర్కి మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని మీరు కాల్లోనే క్లియర్ చేసుకోవచ్చు. ఇందాక మనము ఇన్ని సమస్యల గురించి మాట్లాడాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ తో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళని తీసుకురాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒంటరిగా ఉంటే వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళ కేర్ గా చూసుకోవడానికి ఎవరు లేరు అంటే, అలాంటి వాళ్ళ కోసం కూడా వీళ్ళ హాస్పిటల్ తరపున వాహనం కూడా, వెహికల్ కూడా అందుబాటులో ఉంది. ఆ వెహికల్ లో వాళ్ళని తీసుకురావడం, అదే వెహికల్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా మంది ఇన్ని రోజులు అసలు ఈ ఫెసిలిటీ ఉన్నదో లేదో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. తెలిసినా కూడా కొన్ని భయాల వల్ల ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా డౌట్స్ కూడా మనం ఇప్పటిదాకా క్లియర్ గా డిస్కషన్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రండి, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ తోనే ఇక్కడ నుండి వెళ్ళండి. నమస్తే.